ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక మనం ఫస్ట్గా మాట్లాడదాం ఎలియా నైట్ గురించి. సో మన ఎలియా నైట్ రసల్ మేనియాలో యూఎస్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఫైట్ చేస్తారంట. సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఎలియా నైట్ ఫైట్ చేస్తారంట. అండ్ అంతేకాదు రసల్ మేనియాలో ఎలియా నైట్ యూఎస్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. సో నిజంగా చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది ఎలియా నైట్ పైన. సో మన ఎలియా నైట్ రసల్ మేనియా 40లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు యూఎస్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట ఎలియా నైట్. సో మరి మీరేమంటారు, ఎలియా నైట్ యూఎస్ ఛాంపియన్షిప్ని విన్ అవుతే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్కి ఇంజరీ అయితే అయింది. సో ఈరోజు రాలోనైతే కన్ఫర్మ్ చేసినారు సీఎం పంక్కి ఇంజరీ అయినట్టుగా. అండ్ ఈరోజు రాలో సీఎం పంక్ ఏడ్ చేసినారు. సో నిజంగా చాలా సాడ్గా అనిపించింది. నిజానికి ఈ ఇంజరీ రాయల్ రంబల్లో అవడం జరిగింది. బట్ మనకు ఒక క్లారిటీ అయితే లేకుండే నిజంగానే సీఎం పంక్కి ఇంజరీ అయిందా లేదా అని. సో ఈరోజు రాలోనైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు సీఎం పంక్ 4 months అయితే బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాదు సీఎం పంకే క్లియర్గా చెప్పినారు ఈసారి రసల్ మేనియా 40లో నేను రానని. అండ్ రసల్ మేనియా మ్యాచ్ కార్డులో కూడా లేరని మన సీఎం పంక్ ఈరోజు రాలోనైతే చెప్పడం జరిగింది. సో ఇది సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అంతేకాదు ఈరోజు రాలో మనకి సీఎం పంక్ పైన డ్రూ మ్యాకెంటైర్ అటాక్ చేసినారు. సో ఆ ఇంజరీ అయిన చేయి పైన డ్రూ మ్యాకెంటైర్ అటాక్ చేసినారు. అండ్ మన సీఎం పంక్కి హెల్ప్ చేయడానికి సామీ జైన్ వచ్చినారు. సామీ జైన్ మన సీఎం పంక్కి హెల్ప్ చేసినారు. అండ్ ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఇన్ ఫ్యూచర్లో మనకి అంటే ఇప్పుడు సీఎం పంక్ ఇంజరీ నుండి రిటర్న్ వచ్చిన తర్వాత డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ కన్ఫర్మ్గా జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ నిజానికి ఎలిమినేషన్ ఛాంబర్లోనే జరగాలి. సో ప్రజెంట్ అయితే ఎలిమినేషన్ ఛాంబర్ కోసం సీఎం పంక్ అఫీషియల్గా అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ లేరన్నమాట. సో మరి చూద్దాం సీఎం పంక్ ఎప్పుడు రిటర్న్ చేస్తారో. సో 4 months టైం అయితే ఉంది. సో ఈ 4 months టైంలో మనకి సీఎం పంక్ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మన సెత్రాన్స్ కూడా 1 monthలో వస్తారని చెప్పినారు. బట్ ఈరోజు రాలో సెత్రాన్స్ రావడం జరిగింది. సో మేబీ సీఎం పంక్ విషయంలో కూడా ఇదే జరగాలని కోరుకుందాం. తొందరలోనే రిటర్న్ చేయాలని కోరుకుందాం. అండ్ అంతేకాదు కెవిన్ ఓవెన్స్ కూడా ఇంజురీ అవ్వడం జరిగింది. అది కూడా రాయల్ రంబల్లోనే. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కూడా మళ్ళీ బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో చాలా ఇంజురీస్ అయితే జరుగుతున్నాయి. అండ్ షార్లట్ ఫ్లేర్ కూడా ఇంజురీ ఉంది. అండ్ సామీ జైన్ కూడా రీసెంట్గానే ఇంజురీ నుండి రిటర్న్ చేయడం జరిగింది. సో మరి మీరేమంటారు, సీఎం పంక్కి ఇంజురీ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ పైన రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రోమన్ రెయిన్స్ ఈసారి రసల్ మేనియా 40లో ఆ ఛాంపియన్షిప్ని ఇప్పుడు రోమన్ రెయిన్స్ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ని లాస్ అవుతారని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రెయిన్స్ ఆ ఛాంపియన్షిప్ని లాస్ అవ్వరని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో 2 రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీరేమంటారు, రోమన్ రెయిన్స్ రసల్ మేనియా 40లో తన ఛాంపియన్షిప్ని లాస్ అవుతారా అవ్వరా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ రోమన్ రెయిన్స్ అపోనెంట్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మనకి రాయల్ రంబల్లో కోడీ రోడ్స్ విన్ అయినారు. సో రోమన్ రెయిన్స్కి ఛాలెంజ్ చేస్తానట్టుగా ఒక టైప్లో టీజ్ అయితే చేసినారు. రోమన్ రెయిన్స్ని చూపించినారు. సో దాని తర్వాత మనకి రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రసల్ మేనియా 40లో జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్పాలి. ఈరోజు జరిగిన తర్వాత ఈ మ్యాచ్ జరగదన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు రాలో కోడీ రోడ్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిందే. మన కోడీ రోడ్స్ రసల్ మేనియా 40లో రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తానని అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. బట్ ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ వచ్చినారు. సెత్ రాలిన్స్ వచ్చి కోడీ రోడ్స్కి ఆపేసినారు. సో కోడీ రోడ్స్కి బ్రేక్ అనేది వేసేసినారు. సో కోడీ రోడ్స్కి ఏమన్నారంటే మన సెత్ రాలిన్స్, సో నువ్వు రోమన్ రెయిన్స్ వెనకాల ఎందుకు వెళ్తున్నావు? సో నువ్వు రోమన్ రెయిన్స్ని పట్టించుకోకు. సో నువ్వు ఏమన్నావు, ది గాయ్ అని నువ్వు అన్నావు కదా. సో రోమన్ రెయిన్స్ ది గాయ్ కాదు, నేను ది గాయ్ని. సో నువ్వు నాతో ఫైట్ చేయని మన కోడీ రోడ్స్కి సెత్ రాలిన్స్ అన్నారు. అండ్ అంతేకాదు నువ్వు రోమన్ రెయిన్స్ని పట్టించుకోకు. సో రోమన్ రెయిన్స్ దగ్గర ఉన్న టైటిల్ నీకు కావాలా? సో నీకు డస్టీ రోడ్స్ టైటిల్ కావాలా, లేదంటే హల్క్ హోగన్ టైటిల్ కావాలా అని మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్కి అనేసినారు. సో మన కోడీ రోడ్స్ ఒక్క మాట కూడా చెప్పారు సెత్ రాలిన్స్ మాట్లాడేంత వరకు.
సో నువ్వు రోమన్ రీన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నువ్వు పెద్ద మిస్టేక్ చేసిన వాడు అవుతావు. సో నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకో, మీ నాన్న టైటిల్ నా దగ్గర ఉంది, సో రోమన్ రీన్స్ దగ్గరికి వెళ్ళకు అని మన సెత్ రాలిన్స్ ఒక టైప్లో చెప్పినారు. అండ్ ఫైనల్గా సెత్ రాలిన్స్ నీ ఆన్సర్ ఏంటో చెప్పు అని కోడీ రోడ్స్కి అడిగినారు. సో అప్పుడు కోడీ రోడ్స్ నేను కొంచెం ఆలోచించుకోవాలి, సో నేను ఆలోచించి చెప్తానని మన కోడీ రోడ్స్ అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయినారు, రింగ్ నుండి వెళ్ళిపోయినారు. ఈ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ రసల్మీనియా 40లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగదన్నట్టుగా. సో మరి మీరేమంటారు? కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందా జరగదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మరి సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా? సో మరి మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచా, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సాషా బ్యాంక్స్ గురించి. సో మన సాషా బ్యాంక్స్ మార్చ్ మంత్లో ఇన్ రింగ్ యాక్షన్లోకి వస్తుందంట. సో మన సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే వస్తుంది అనేది ఏం క్లారిటీ అయితే లేదు. సో ఎక్కువ రూమర్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూలో రాదన్నట్టుగానైతే వస్తున్నాయి. సో మరి చూద్దాం, మార్చ్ మంత్ దాకానైతే వెయిట్ చేస్తే సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తుందా రాదా అనేది క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నవోమి గురించి. సో నవోమి మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసింది. అండ్ ఇప్పుడు నవోమి రా సూపర్ స్టారా లేదంటే స్మాక్ డౌన్ సూపర్ స్టారా? సో మనకున్న అప్డేట్స్ ప్రకారం నవోమి స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అన్నట్టుగా తెలుస్తుంది. సో మరి చూద్దాం, అప్కమింగ్ స్మాక్ డౌన్లో నవోమి వస్తే కనుక సో నవోమి స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ మనకి ఆండ్రాయిడే రా సూపర్ స్టార్గా సైన్ చేసినారు. సో ఇప్పుడు ఆండ్రాయిడే రాలోనైతే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్. సో బ్రాన్ బ్రేకర్ స్మాక్ డౌన్లో వస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో ఈరోజు రాలో మనకి నిక్ ఆలిస్కి మన బ్రాన్ బ్రేకర్ ఫోన్ చేసినట్టుగా చూపించినారు. సో మరి చూద్దాం, స్మాక్ డౌన్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది బ్రాన్ బ్రేకర్ స్మాక్ డౌన్లో వస్తారా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన హల్క్ హోగన్ గురించి. సో మన హల్క్ హోగన్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారు. సో మన హల్క్ హోగన్ ఏమన్నారంటే రోమన్ రీన్స్ ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్ అండ్ తన వర్క్ని చాలా బాగా చేస్తున్నారని మన హల్క్ హోగన్ అన్నారు. అండ్ అంతేకాదు హల్క్ హోగన్ ఏమన్నారంటే రోమన్ రీన్స్ ఏ ఏరాలోనైనా ఇమిడిపోతారు, అంటే ఎక్కడైనా ఫైట్ చేయగలరని మన రోమన్ రీన్స్ గురించి హల్క్ హోగన్ అయితే అన్నారు. సో మరి మీరేమంటారు? హల్క్ హోగన్ చెప్పిన మాటలతో మీరు అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కంపల్సరీ కామెంట్లో అడగండి. సో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను.